దగ్గర కొద్దిగా నీళ్ళు ఓపెన్ చేసి పెట్టండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, ఆమేన్ ఆమేన్ ఆమేన్, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుడు కని, చూడండి, కన్యక గర్భవతి కుమారుడు కని ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టెను. మత్తయి సువార్త 1:23 దానికి అర్థం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనులు ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టెను అని ప్రభువు ప్రవక్తగా పలికే మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు వాగ్దానము దేవుడు మనకు, ఏమండి, దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము. దేవుడు తోడై ఉండుట మంచిదే. తోడు ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నా. దేవుడు స్వయంగా మీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాగండి? చూద్దాం, వాక్యం చూద్దాం. అతీతమైన సూచన. దావీదు వంశము ద్వారా ప్రజలకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. దావీదు దేవుడి ఏర్పాట్లో ఉన్నటువంటి గొర్రెల కాపరిగా ఉన్నవాడు, మహారాజుని చేశాడు. దేవుడి యొక్క సముగా ఉన్నాడు, వేరుగా ఉన్నాడు.